ఎన్టీఆర్ జిల్లాలో చోరీ కేసు ఉద్భవించింది. తిరువూరు మండలం చిక్కులగూడెం గ్రామంలో పోలీసుల ఫిర్యాదు ద్వారా ఛేదించబడింది. వృద్ధురాలు ఉప్పు అనసూయ మెడలో 40 గ్రాముల బంగారు నాన్తాడు చైన్ స్నాచింగ్ ఘటనలో నిందితుడు విజయవాడకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి అసిస్టెంట్ లైన్మెన్ నంద సుభాష్ గా గుర్తించబడింది. ఈ కేసులో దొంగతనానికి ఉపయోగించిన బైక్ ను గానుగపాడు గ్రామంలో పోలీసులచే స్వాధీనం చేసుకోవడం జరిగింది. బంగారం మరియు బైక్ ను సీజ్ చేయడం జరిగిందని సిఐ గిరిబాబు మీడియాకు తెలిపారు. ఇక నంద సుభాష్ ఉద్యోగంలో ఉండటం వలన చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడినట్టు గుర్తించబడింది. నిందితుడిని లక్ష్మీపురం శివార్లో అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో ఎస్ఐ రాజు, ఐడి పార్టీ కానిస్టేబుల్ షేక్ కాసిం పాల్గొన్నారు. ఎస్వి రాజశేఖర బాబు గారు పర్యవేక్షణలో, అదేవిధంగా డీసీపీ రూరల్ లక్ష్మీనారాయణ గారు ఆదేశాలపై మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి వై ప్రసాదరావు గారు పర్యవేక్షణలో మేము సుమారు 4 టీములను ఏర్పాటు చేయడం జరిగింది. 4 టీములు కూడా టెక్నికల్గా దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారం మీద నిన్నటి రోజున 24/2/2026 సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా తిరువూరు ఎస్ఐ1 సాతకర్ణి గారు అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను విజయవాడ సీతారాంపురంకి చెందిన నందా సుభాష్. ఇతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా పనిచేస్తాడు. ఇతను వద్ద నుంచి ఈ దొంగిలించబడిన సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతను 27/1/2026 గానుగపాడులో ఒక బైక్ థెఫ్ట్ చేశాడు. ఆ బైక్ని ఉపయోగించి ఈ స్నాచింగ్ పాల్పడడం జరిగింది. 2 కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. సదరు కేసులో ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ గారి ముందు జ్యుడిషియల్ రిమాండ్ కోసం హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు శుభోదయం. ఈ నెల 13వ తారీఖున సుమారు 9 గంటల సమయంలో తిరువూరు మండలం చిక్కులగూడెం గ్రామానికి